వాడవాడల్లో ఉన్న వినాయకుడిని చూద్దామని వెళ్ళిన కాసేపటికే వర్షమైతే స్టార్ట్ అయిపోయింది. అయినా ఆగకుండా ఒక్క ప్లేస్‌ని చూడాలి అని చెప్పేసి ముందుకైతే వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటో మీరు కూడా చూడండి. అది ఇదేనండి. చూడండి వర్షం ఎలా పడుతుందో. అయినా కూడా జనాలు ఏమాత్రం తగ్గట్లేదు. అందరూ వచ్చి చూస్తున్నారు. ఇదేనండి ఆ ప్లేసు. ఇది యాదాద్రి సెట్టింగో లేదంటే స్వర్ణగిరి సెట్టింగో చెప్పలేను కానీ పై భాగంలో మాత్రం లక్ష్మీ నరసింహస్వామి మూర్తులైతే కనిపించాయి. ఇక లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్‌లో మనకి నలుపు రంగులో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా జరుగుతుంది. అక్కడైతే చాలామంది ఫోటోలు, వీడియోలు అయితే తీసుకుంటున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్ళగానే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు కూడా గోల్డ్ రంగులో పెట్టారు. చాలా సూపర్‌గా ఉంది. ఇక్కడ మధ్యలో వినాయకుడు ఉన్నాడు. వినాయకునికి 2 పక్కల కూడా లెఫ్ట్, రైట్‌లో దశావతారాలనైతే గోల్డ్ రంగుల్లో పెట్టారు. చాలా బాగున్నాయి. మేము వెళ్ళిన కాసేపటికే పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ పూజ అయ్యేంత వరకు అక్కడే ఉన్నాము. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో వర్షంలో కూడా తగ్గకుండా ఈ ప్లేస్‌ని వచ్చి విజిట్ చేస్తున్నారు. మీకు కూడా నచ్చితే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే నిర్మల్‌లో ఉన్న భాగ్యనగర్‌లో ఉంది. ఇక్కడ వినాయకుడు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు. ముందర 5 సింహాలు ఉన్నాయి. వెనకాల సింహాసనంలో అతి పెద్ద వినాయకుడు కూర్చొని ఉన్నాడు. చాలా బాగుంది. దగ్గర నుంచి చూస్తుంటేనే అయితే అసలు అక్కడి నుంచి కదలాలని కూడా అనిపించట్లేదు. అంత బాగున్నాడు వినాయకుడు అయితే. వీలైతే మీరు కూడా ఒకసారి వెళ్ళి ఈ సెట్టింగ్ చేసిన ప్లేసెస్లో చూడండి. ఓన్లీ 20 రూపీస్ టికెట్ మాత్రమే ఉంది. ఇలాగే వినాయకుడికి అపోజిట్లో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి మూర్తులు కూడా సెట్టింగ్ చేశారు.